ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్గా క్లోజ్ అయింది, అండ్ విప్రో పాజిటివ్గా క్లోజ్ అయింది, ఇన్ఫోసిస్ అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ కూడా మనకేంటంటే పాజిటివ్ నోట్లో క్లోజింగ్ అనేది అయినాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మన ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ అనేది చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఐటీలో మంచి రికవరీ అనేది కనిపించింది. దాని తర్వాత ఎనర్జీ, బ్యాంక్, నిఫ్టీ 50 అన్నీ కూడా దాదాపుగా పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం డిఫెన్సివ్గా కనిపిస్తున్నాయి, ఏంటంటే న్యూట్రల్గా ఉన్నాయి. మెటల్ ఒకటి, ఫార్మా, మీడియా అనేది న్యూట్రల్ రేంజ్లో ట్రేడింగ్ అనేది అవుతున్నాయి ఫ్రెండ్స్. బిగ్గర్ పిక్చర్లో ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని కంట్రీస్ ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక బ్రాడర్ వ్యూలో హెల్ప్ అనేది చేస్తూ ఉంటుంది. ఇక ఎటువంటి స్టాక్స్ కూడా బ్యాన్ లిస్ట్లో లేవు. దాని తర్వాత మనకి ఎటువంటి స్టాక్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ రోజున. ఇకపోతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది చూసుకుంటే దాదాపుగా ఫ్రెండ్స్ 17,000 పుట్ అనేది చాలా స్ట్రాంగ్గా సెల్ చేశారు. సో ఒక రకంగా ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 17,000 దగ్గర కనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే కొద్దిగా దూరంగా ఉంది. దగ్గరగా మనం చూసుకున్నట్టయితే 17,200 కావచ్చు, 17,300 కావచ్చు. చాలా అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు. ఇది బేస్డ్ ఆన్ ద హిస్టరీ అనమాట. అంటే ప్రీవియస్గా ఉన్న మొత్తం డేటా కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా సపోర్ట్ అనేది ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,700 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. కొద్దిగా మైల్డ్ రౌండ్ నెంబర్ దగ్గర 17,500 కూడా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనకి బేరిష్ వ్యూ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బుల్లిష్ వ్యూ అనేది కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా చూసుకున్నట్టే ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే 357 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏకంగా 2,480 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. హయ్యెస్ట్ డే అనుకోవచ్చు. రీసెంట్గా మనం చూసిన వాటిలో 2,837 కోట్లు క్యాష్ మార్కెట్లో బయింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకున్నారు. అదేవిధంగా క్లయింట్ అండ్ డిఐఎస్ అయితే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, డౌ జోన్స్ ప్రీవియస్ స్వింగ్ దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది 31,500, 700 దగ్గర. అక్కడ నుంచి కూడా మెల్లగా పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ గుడ్. ఇక నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ దానికంటే ముందు మన నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అనేది చూసుకుందాం ఒకసారి. ప్రీవియస్గా ఫ్రెండ్స్ మన నిఫ్టీ ఏంటంటే 17,360 దగ్గర క్లోజ్ అయింది. 17,360 దగ్గర. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,455 దగ్గర ఫ్రెండ్స్. మనకి ఏంటంటే 95 పాయింట్లు గ్యాప్ అప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి టెక్నికల్ సమరీ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీలో మంచి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అది కూడా వచ్చేసరికి మనకి 17,550 to 17,600 రెసిస్టెన్స్ లెవెల్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా స్ట్రాంగ్ బైని సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50 కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ ఏంటంటే న్యూట్రల్గా సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. దిస్ ఈజ్ ద సమరీ ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ సెషన్. థ్యాంక్ యూ.